అమ్మా నువ్వు ఎన్ని పూజలు చేసినా కనిపించని నీ కృష్ణ భగవాను నా వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. కృష్ణ భగవాను నీతో తీసుకురావటం ఏంటారు నీ మొహం? దేవుళ్ళ టండు మారిపోయింది. నేను 2 తిట్లు తిట్టేసరికి దబాబని ప్రత్యక్షం అయిపోయాడు. ఏంటైతే దేవుడు కనపడ్డా? చూపిస్తాను రండి. రండి. వదలరా. అబ్బా అడుగో. కనయ్య 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 కనయ్య. ఇదిగో వెళ్దా. ఓహో ఇక్కడ కూర్చున్నావా? అమ్మా రే గోపన రండి రండి రండి. ఇదిగో కన్నయ్య, అదేనే శ్రీకృష్ణ భగవానుడు. దండం పెట్టుకోండి. కిట్టయ్య, నీకు తప్ప అన్యులకెవరికి నా రూపం కనిపించదు, నా మాటలు వినిపించవు. ఓహో అదొక ట్రెండ్ ఉందేంటి? థ్యాంక్స్ అమ్మా. అది సంగతి. కన్నయ్య నాకు తప్ప ఇంకెవరికి కనపడ్డంట. కన్నయ్య కాకరకాయ. ఊరుకో కిట్టయ్య బాబు, కలియుగంలో దేవుడు కనపడటం ఏంటి? అమ్మో వాడు పగిలింది. ఇప్పుడు దేవుడు కనిపించాడా? నువ్వు రా కన్నయ్య లోపలికి. తప్పుకోమ్మా, స్వామివారు వస్తుంటే. నువ్వు రా కన్నయ్య. ఆగు, కిరీటం తగులుతుంది, తల ఉంచుకునిరా. అయ్యో గోపన్నా, అనుమానం లేదమ్మా. కిట్టయ్య బాబుకి ఏదైనా గాలి తగిలి ఉండాలా, ఆ బంగారం ఏదైనా చేతపడి చేయించు ఉండాలా. కన్నయ్య, కుచేరుడు అటుకులు ఇస్తే తిన్నావు కదా, నేనేమన్నా పెడితే తింటావా? ఓ, నీకేమిష్టం? వెన్న కన్నా నాకు ప్రియమైనది ఏమున్నది కిట్టయ్య? వెన్నే కదా. అబ్బో మా ఇంట్లో బోల్డ్ అంతుంది. చేస్తానుండు. కిట్టయ్యా, నువ్వు వెనపోస్తున్నావుగా, ఎందుకురా? తెలిసి కూడా అడుగుతావేంటే? కన్నయ్య స్వామికి. అమ్మో గోపన్నా, అమ్మా నిజంగానే వీడికేదో గాలి పట్టింది. అవునమ్మా, గాలే. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు